రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తూ ఉండగా కొండాపురం వద్ద పోలీసులు ఆపేశారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి తీసుకెళ్లాలని రెండవసారి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక విచారణ రేపటికి వాయిదా పడింది. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పట్టణంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరి వెళ్లారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తూ ఉండగా కొండాపురం వద్ద పోలీసులు ఆపేశారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోనికి తీసుకెళ్లాలని రెండవసారి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక విచారణ రేపటికి వాయిదా పడింది. అయితే తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పట్టణంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. ఇక పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరి వెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, తాడిపత్రిలో మళ్ళీ పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఇవాళ హైకోర్టు నుంచి కూడా పోలీసులు వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ రోజు హైకోర్టులో జడ్జి సెలవు ఉండటం కారణంగా పోలీసులు వేసినటువంటి ఈ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. దీంతో ఈ రోజు కూడా పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న కూడా ఇదే తీరుతో పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లకోకుండా అడ్డుకున్నారు. గతంలో కూడా పెద్దారెడ్డికి హైకోర్టు స్పష్టంగా ఇచ్చింది, స్పెషల్ ఫోర్స్ ను తీసుకొని అయినా సరే పెద్దారెడ్డిని తాడిపత్రికి ఇంటికి చేర్చాలని చెప్పేసి, పెద్దారెడ్డి రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా కలిగించరాని ఆటంకం కలిగిస్తే పోలీసులు వాటికి రక్షణ కల్పించి పెద్దారెడ్డిని ఇంటికి చేర్చే బాధ్యత పోలీసులదే అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్ ని సవాల్ చేస్తూ నిన్న అనంతపురం పోలీసులు కూడా హైకోర్టుని ఆశ్రయించారు. మరి ఆ హైకోర్టు ఆర్డర్ ఈ రోజు రావాల్సి ఉంది. జడ్జి కారణంగా ఈ రోజు రేపటికి వాయిదా పడింది. అయితే ఈయన నేరుగా అనంతపురం వచ్చి పెద్దారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న రోజుటి కూడా ఇద్దరు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం అయితే నిన్నటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. పెద్దారెడ్డి ఇంటి ముందు ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరి ఇళ్ల ముందు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి అంతా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్నటువంటి సమాచారం అందుకున్న తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డి అలర్ట్ అయ్యి జనాల్ని పిలుపునిచ్చేసి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే అంతకంటే ముందుగా తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వకోకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకుంటున్నారు. తాడిపత్రితో పాటు ఆయన పెద్దారెడ్డి ఎక్కడికి వెళుతున్నారు అనేది కూడా మినిట్ టు మినిట్ ఆయన మీద నిఘా అయితే ఉంచారు. అయితే అతను విధిలేని పరిస్థితుల్లో ఇవాళ అనంతపురం వచ్చేసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.